కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. 24th June, Wednesday, a day to continue for the entire week. Today, 24th June, is International Day of Women in Diplomacy. This day recognizes the achievements to women in foreign affairs and promotes gender equality in decision making and global peace building. For more than 3 decades, the Goldman Environmental Prize has honored ordinary people taking extraordinary actions to protect the planet, that is, the blue earth, referred as Green Oscar or Green Nobel Prize. For the first time since its founding in 1989, all 6 recipients are women. Wow! Serving the most urgent environmental changes like climate litigation, endangered species, conservation to indigenous rights, and opposition to destructive mining projects. Together, these 6 women demonstrated how local action can create global impact. Local action can create global impact. కథాకమలంలో ఎప్పుడు చెప్పుకుంటాం కదా, నేను చేస్తే 2 నిమిషాలు మారిపోతుందా ఏంటి అని. లేదు, తప్పకుండా మారుతుంది. చూసారా మరి, లోకల్ యాక్షన్ క్యాన్ క్రియేట్ గ్లోబల్ ఇంపాక్ట్. దీన్నే మనం ఒక చిన్న మంచి పని చాలా పెద్ద పని చేస్తుంది. మనకి తెలియకపోవచ్చు, తెలియవచ్చు, మనకు అనవసరం, కానీ ఆ చిన్న పని మాత్రం మనం చేయాలి. మరి ఇన్స్పిరేషన్లోకి వస్తే, ఇన్స్పైరింగ్ ఎ న్యూ జనరేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ లీడర్షిప్ అంటే వీరు 6 చేసిన ప్రాజెక్ట్స్ కూడా ఒక ఎన్వైరన్మెంటల్ లీడర్షిప్ని ఇన్స్పైర్ చేస్తున్నాయి. 2026 Goldman Environmental Foundation selected the recipients from 6 regions of the world. పేర్లు తప్పుగా చదివితే ఐఎమ్ వెరీ మచ్ సారీ. Iroro Tanshi from Nigeria, a conservative scientist. Borin Kim from South Korea, an advocate for youth climate litigation. Sarah Pinch, United Kingdom, for ground-breaking lawsuit challenging the climate impacts of the approval of fossil fuel projects in UK. Theonila Roca Madbob from Papua New Guinea. She has also worked on mining project in New Guinea. And Alana Akak Hurley from United States. She is involved actively in resisting a mining project in Alaska. And the 6th recipient, Goldman recipient, is Ulis Morales Blanco from Colombia. She is influential environmentalist. Community concerns and environmental health are her major contributions. ఎంత హ్యాపీగా ఉంది కదర్రా, 6 ఆడవాళ్ళకి ఒకేసారి ఒకే వేదిక మీద గ్లోబల్ లెవెల్లో, అంటే వాళ్ళు వాళ్ళ కంట్రీకి చేశారు, కానీ అది గ్లోబల్ ఇంపాక్ట్గా మారిందన్నమాట. సో లెట్స్ ఆల్ సెలబ్రేట్ ద like their appreciation or celebrate their వాళ్ళ కప్స్ని మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం ఈరోజు. దట్ ఈస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ ఇన్ డిప్లొమసీ. మరి ఇది ఈరోజు స్పెషల్. కథలోకి వెళ్ళిపోదామా? కథ మాట్లాడే గుహ అంట. గుహ మాట్లాడుతుందంట. గుహ అంటే తెలుసు కదా అందరికీ, డెన్. మరి చూద్దాం. ఒక అడవిలో ఒక పొట్టేలు దారి తప్పిపోయిందంట. చీకటి పడుతుండటంతో ఎక్కడైనా తలదాచుకుని ఉదయాన్నే దారి వెతకవచ్చు అని నిర్ణయించుకుందంట. అక్కడి దగ్గరలోనే ఒక గుహ కనిపించిందంట. ఆ రాత్రి ఆ గుహలోనే పడుకుంది. ఎవరు రాలేదు గుహలోకి. ఆనందంగా పడుకుంది. ఉదయాన్నే అడవి నుండి బయటికి వెళ్ళే దారి కోసం ప్రయత్నించింది, కానీ దారి దొరకలేదు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఆ గుహలోకే వచ్చి నిద్రపోయింది. మళ్ళీ మర్నాడు ఉదయాన్నే లేచి బయలుదేరి అటుగా దారి చూసుకోవడానికి వెళ్ళింది. అంటే తప్పిపోయింది కదా, ఆ దారి వెతుక్కోవడానికి వెళ్ళింది. ఈ విషయం మర్నాడు
పులి గమనించింది. అంటే గుహలో పులి ఉంటుంది కదా, ఆ పులి ఆ గుహలో ఉండే పులి పొట్టేల్ని గమనించింది. అంటే 2 రాత్రులు నిద్రపోయింది అని. అప్పుడే దాన్ని తినేయొచ్చు, కానీ ఎందుకు దాన్ని వేటాడటం? మళ్ళీ రాత్రికి వస్తుంది కదా, అప్పుడు వేటాడదాం, ఇప్పుడు వేరొకటి దొరుకుతుందిలే అని అనుకుని ఆ గుహలోకి వెళ్ళి దాక్కుందంట. అంటే బయటకు వెళ్ళి వేటాడేసి తినేసి వచ్చేసింది. రాత్రికి పొట్టేలు వచ్చిన తర్వాత గుహలో తినేద్దామని ప్లాన్ చేసుకుంది పులి. మరి ఏమైందో చూద్దాం. ఆ రోజు మధ్యాహ్నానికి పొట్టేలు నీరసపడిపోయింది, దారి దొరకలేదు. గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని వెనక్కి వచ్చేసింది. లోపలికి వెళ్ళబోయే ముందు పెద్ద పెద్ద అడుగుజాడలు చూసింది. అంటే మట్టిలో అడుగులు పడతాయి కదా, లోపలేదో జంతువు ఉందని అనుకొని ఒక ఉపాయం పన్నింది. ఓ గుహమిత్రమా, నిద్రపోతున్నావా ఏమిటి? నేను వచ్చాను కదా, నన్ను ఆహ్వానించవేంటి అని గట్టిగా అరిచిందంట. గుహ నుండి ఎటువంటి సమాధానము రాలేదంట. అదేంటి గుహమిత్రమా, నిన్న మొన్న నన్ను ఎంత బాగా ఆహ్వానించావు, లోపలికి రా లోపలికి రా అని. అప్పుడే కదా నేను లోపలికి వచ్చాను. పో, నువ్వు అలా ఆహ్వానించకపోతే నేను రాను, తిరిగి వెళ్ళిపోతాను అని అందంట. గుహ లోపలున్న పులి రోజు గుహ పొట్టేల్ని పిలుస్తుంది కాబోలు అనుకుని పులిలాగా కాకుండా రామిత్రమా రామిత్రమా నేను లేచే ఉన్నాను అని పలికిందంట పులి. ఆ శబ్దము మాటలు విన్న పొట్టేలు నీరసం గీరసం అంతా వదిలించుకొని ఒక్క ఉదుటిన పరుగు పెట్టి వెళ్ళిపోయింది. ఇదర్రా మాట్లాడే గుహ కదా. అర్థం ఏంటి? అంతా తెలుస్తూనే ఉంది కదా. మనము అపాయంని ఉపాయంతో జయించాలి, కంగారు పడకూడదు. మరి అభినయ గేయం ఏంటో చూద్దాం. మరి అయ్యో అనుకోకుండా అభినయ గేయం కాకి ఉపాయం అంట. చూద్దాం మరి అదేంటో. పొట్టేలు ఉపాయం అయిపోయింది, ఇప్పుడు మరి కాకి ఉపాయం. కాకి ఒకటి నీళ్లకు కావు కావు మనుచును, అచట ఎచట తిరిగెను ఎచట నీళ్లు దొరకలేదు. బావి దగ్గరున్న మట్టి కుండను చూచెను, చిన్న మూతి కుండలోన కొన్ని నీళ్లు చూచెను. ఏమి చేయతోచక ఉపాయమాలోచించెను. సన్న సన్న గులకరాళ్ళు కుండలోన కొన్ని వేసి నీరు పైకి వచ్చెను. కాకి దాహం తీరెను, కావు కావు మనుచు పైకి ఎగిరిపోయెను పైకి ఎగిరిపోయెను. ఉపాయమున్నచో అపాయము తొలగిపోవును. బాలులారా బాలికలారా, ఉపాయమున్నచో అపాయము తొలగిపోవును. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.